వ్యూవర్స్ చూస్తున్నారుగా వజ్రాలు గని వజ్రవల్లి దీంతో కారపొడి చేసుకుని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్నే నల్లేరు అని కూడా పిలుస్తారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. కీళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు, కీళ్ళవాతం ఉన్నవాళ్ళు, నడుము నొప్పులు, ఇలా రకరకాల అనారోగ్య సమస్యలకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని ఇలా పొడిగా కానీ పచ్చడిగా కానీ చేసుకుని మన ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు. దీన్ని శుభ్రం చేయడం కోసం చేతులకు కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి, లేదంటే దురద పుడుతుంది. దీనికి 4 పక్కల పీచు లాంటి పదార్థం ఉంటుంది. దాన్ని తీసి దీన్ని శుభ్రం చేసుకుని కడుక్కుని వాడుకోవాలి. పోపు కోసం 2 స్పూన్లు శనగపప్పు, 2 స్పూన్లు మినప్పప్పు, ఒక 3 స్పూన్లు వేరుశనగ గుళ్ళు, ఒక 20 ఎండుమిర్చి, ఒక 15 నుంచి 20 వెల్లుల్లి రెబ్బలు, కప్పు నువ్వులు, కప్పు ధనియాలు, స్పూన్ జీలకర్ర, 1 స్పూను ఆవాలు, 1 స్పూను మెంతులు. ఇప్పుడు నువ్వుల్ని బాండీలో వేసి సిమ్లో పెట్టి చిటపటలాడే వరకు, కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా వేగించుకుని పక్కకు తీసుకోవాలి. వేరుశనగలను కూడా డ్రై రోస్ట్ చేసుకుని బాగా పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇదే బాండీలో పోపు సామాన్లు వేసుకుని ఇవి బాగా వేగిన తర్వాత ముందుగా శనగపప్పు, మినప్పప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇది దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఈ పప్పులు ఇలా సగానికి పైగా వేగిన తర్వాత ఇందులోనే జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, మొత్తం పోపు సామాన్ అంతా వేసుకుని బాగా దోరగా వేయించుకుని పక్కన ఉంచుకోవాలి. ఈ చింతపండును కూడా వేసి నా దగ్గర కొద్దిగా చింత చిగురు అవైలబుల్గా ఉంది, అందువల్ల చింత చిగురును కూడా కలుపుతున్నాను. ఈ చింత చిగురు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ యాంటీ క్యాన్సర్ కణాలని చంపేస్తుంది. అందువల్ల ఫ్రీక్వెంట్గా చింత చిగురును కూడా వంటల్లో వాడుకుంటూ ఉంటే చాలా మంచిది. నా దగ్గర అవైలబుల్గా ఉంది, అందువల్ల కొంచెం చింతపండు తగ్గించి చింత చిగురును వేస్తున్నాను. దీన్ని కూడా వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ పోపు బాగా వేగిపోయిన తర్వాత చింత చిగురు వేసుకుని చింత చిగురులో ఉన్న తడంతా పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకుని నల్లేరు కాడలను కూడా వేసుకుని అందులో ఉన్న తడంతా పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఈ నల్లేరు కాడలతో పాటు దానిలో ఉన్న ఆకులను కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆకులు పడే అవసరం లేదు. ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకుని వేయించుకోవాలి. నల్లేరు కాడల్లో ఉన్న తడి మొత్తం పీల్చుకునే వరకు బాగా వేయించి డ్రైగా అయిపోయే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకుని ఈ నల్లేరు కాడల్ని బాగా తడంతా పోయే వరకు బాగా డ్రైగా రోస్ట్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బాండీలోనే ఒక 10 నిమిషాలు అలా వదిలేస్తే ఆ కళాయి వేడికి బాగా డ్రై అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొద్దిగా ఇంగువ పొడిని కూడా చల్లుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ వేడికి మగ్గిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా మనం వేయించుకున్న నువ్వులు, జీలకర్ర, మెంతులు వేసుకుని ముందు పొడిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇవి మిక్సీ పట్టిన తర్వాత మనం వేయించుకున్న పోపు వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఈ బరకగా మిక్సీ పట్టుకున్న ఈ పొడిలో నల్లేరు కాడలను వేసుకుని పొడి చేసుకుంటే నల్లేరు కాడల పొడి రెడీ. ఈ మిక్సీ పట్టేటప్పుడు రుచికి సరిపడేంత ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారుగా నువ్వులు మెదిగిన తర్వాత పోపు చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవాలి. ఇందులో చిన్న బెల్లం ముక్క వేసుకుంటే నల్లేరు కాడల పొడి టేస్టు బాగుంటుంది. ఈ పోపు బెల్లం ముక్కలు వేసి బరకగా మిక్సీ పట్టిన తర్వాత నల్లేరు కాడలు, వెల్లుల్లి రెబ్బలు వేసి పొడిగా మిక్సీ పట్టుకుంటే నల్లేరు కాడల పొడి రెడీ. ఇప్పుడు పొడి మిక్సీ పట్టిన తర్వాత ఒక్కసారి కళాయిలో వేసి ఒక్కసారి డ్రై రోస్ట్ చేసుకుంటే ఇందులో ఉన్న తేమ శాతం ఏమైనా ఉంటే పోయి ఇది 2 నుంచి 3 నెలల వరకు నిలవ ఉంటుంది, పాడవకుండా ఉంటుంది. దీన్ని రోజు భోజనం చేసేటప్పుడు మొదటి ముద్దలో ఒక 2 స్పూన్లు వేసుకుని నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని తింటూ ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిది. వేడివేడి అన్నంలో నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని తింటే చాలా యమ్మీగా ఉంటుంది. చూస్తున్నారుగా నల్లేరు కాడల పొడి రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.